నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ సినిమా. భారతీయ పురాణాల్లో అత్యంత పరాక్రమవంతుడు, దేవసేనాధిపతి, తారకాసుర సంహరి ఆయనే కుమారస్వామి. తమిళనాట మురుగన్గా కోట్లాది మంది నీరాజనాలు అందుకునే ఆ యుద్ధ దేవుడి కథ ఇప్పుడు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక మహాసంగ్రామానికి తెరలేపిందా? ఒకే పురాణ కాదా, కానీ ముగ్గురు అగ్రదర్శకులు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకవైపు, వెండితెరపై దైవత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తున్న ప్రశాంత్ వర్మ మరోవైపు, రూట్ మార్చిన కిషోర్ తిరుమల ఇంకోవైపు. అసలు ఈ ముగ్గురిలో కుమారస్వామి విశ్వరూపాన్ని చూపించబోయేది ఎవరు? ఆ పవర్ఫుల్ వేల్ పట్టబోయే ఆ స్టార్ హీరో ఎవరు? ఎన్టీఆరా లేక అల్లు అర్జునా? టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఈ గాడ్ ఆఫ్ వార్ వెనుక ఉన్న అసలు రహస్యాలేంటి? ఈ స్టోరీలో చూద్దాం. వెండితెరపై పురాణాలను ఆవిష్కరించడం ఒకెత్తైతే, ఆ కథకు వెన్నెముక లాంటి మాటలనద్దడం మరో ఎత్తు. టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గత కొంతకాలంగా ఒక మెగా ప్రాజెక్ట్ పై సైలెంట్ గా కసరత్తు చేస్తున్నారు. అదే గాడ్ ఆఫ్ వార్. కుమారస్వామి పరాక్రమాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా చూపించాలని త్రివిక్రమ్ పట్టుదలతో ఉన్నారు. అయితే ఈ కథ చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద సస్పెన్స్ నడుస్తోంది. ఈ స్క్రిప్ట్ ముందుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విన్నారని, ఆ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళిందని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ప్రకారం మళ్ళీ బన్నీ వద్దకే ఈ ప్రాజెక్ట్ చేరినట్టు తెలుస్తోంది. ఇద్దరు అగ్ర హీరోల మధ్య త్రివిక్రమ్ రాసుకున్న ఈ స్క్రిప్ట్ ఎవరిని వరిస్తుందనేది ఇప్పుడు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ మిస్టరీ. త్రివిక్రమ్ వ్యూహాలు రచిస్తుండగానే టాలీవుడ్ సెన్సేషన్ ప్రశాంత్ వర్మ లైన్లోకి వచ్చారు. హనుమాన్ సినిమాతో తెలుగు సినిమా సత్తాను గ్లోబల్ లెవెల్లో చాటిన తన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో కుమారస్వామి కథను కూడా చేర్చబోతున్నారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఈ సినిమాకు ప్రశాంత్ దర్శకత్వం వహించకుండా కేవలం కథ అందిస్తూ నిర్మాణ బాధ్యతలు చేపట్టబోతున్నారట. ఇప్పటికే మహాకాళి ప్రాజెక్ట్ తో కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేస్తున్న ప్రశాంత్ కుమారస్వామి కథను ఒక విజువల్ వండర్ గా మార్చే బాధ్యతను తన భుజానికి ఎత్తుకున్నారు. హనుమాన్ సృష్టించిన ఇంపాక్ట్ తర్వాత కుమారస్వామిపై ప్రశాంత్ వర్మ విజన్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య మరో ఆసక్తికరమైన పేరు వినిపిస్తోంది. ఆయనే కిషోర్ తిరుమల. ఇప్పటి వరకు క్లాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తీసిన కిషోర్ ఈసారి తన రూట్ పూర్తిగా మార్చేశారు. ఈ ఏడాది సంక్రాంతికి మంచి సక్సెస్ అందుకున్న ఆయన ఇప్పుడు కుమారస్వామి కథపై సీరియస్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం. ఒకే అంశంపై ముగ్గురు దర్శకులు పోటీ పడ్డం టాలీవుడ్ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు. ఎవరి వర్షన్ ప్రేక్షకులను మెప్పిస్తుంది, ఎవరి స్క్రీన్ ప్లే అద్భుత రసాన్ని పండిస్తోందన్నది ఇప్పుడు అసలైన ప్రశ్న. తమిళనాడులో మురుగన్ అంటే ఒక ఎమోషన్, ఒక భక్తిభావం. కానీ తెలుగు వెండితెరపై ఆ స్థాయి పరాక్రమాన్ని ఇప్పటి వరకు ఎవరు ఆవిష్కరించలేదు. అటు యాక్షన్, ఇటు ఎమోషన్, ఆధ్యాత్మికత కలగలిసిన ఈ కథ కోసం దర్శకుల మధ్య జరుగుతున్న ఈ రేసు టాలీవుడ్ ను కొత్త గ్లామర్ ను తెస్తోంది. ఎవరు ముందుగా ప్రకటిస్తారు, ఏ హీరో ఆ శక్తివంతమైన ఆయుధాన్ని చేతబడతారు? ఈ పొలిటికల్ అండ్ డివైడ్ డ్రామాలో విన్నర్ ఎవరు? దేవసేనాధిపతి కథ కోసం టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్ రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ఆ ముగ్గురులో ఎవరు మెప్పించినా తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఒక విజువల్ ఫీస్ట్ గ్యారంటీ అనిపిస్తోంది. మరి ఈ ముగ్గురిలో మీ ఫేవరెట్ దర్శకుడు ఎవరో కామెంట్స్ రూపంలో కింద తెలియజేయండి.